ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు అధిక ఫీజులు తీసుకొని ఏంటంటే తల్లిదండ్రులను పీడిస్తున్నారు. దాన్నే ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి ఏంటంటే తమ పిల్లలు మంచి చదువుకోవాలి, మంచిగా కావాలని ఒక ఆశతో ఏంటంటే ప్రైవేట్ బడులలో మంచి చదువు వస్తుందని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. వాళ్ళు దాన్ని ఏంటంటే పిల్లల తల్లిదండ్రుల యొక్క దీన్ని ఏంటంటే తీసుకొని అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దీన్ని పిండి ప్రతి క్లాసుకు ఏంటంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన నియంత్రించాల్సిన బాధ్యత అయితే వాళ్ళు మర్చిపోయారు. ఆ కార్పొరేట్లతో కుమ్ముక్కై ఫీజులు ఇష్టారీతంగా ఏంటంటే ప్రతిదానికి ఒక దీని కింద చేస్తున్నారు. ఏ దానికి కూడా సరి అయిన రిసీప్ట్లు ఇయ్యరు. ఆ తర్వాత అవన్నీ కూడా ఒక అకౌంట్లకు పోవు. అది ఎవరికి తెలియకుండా ఏంటంటే రిసీప్ట్ ఇచ్చేది ఒకటి, ఆ తర్వాత వసూలు చేసేది ఒక విధంగా వినబడుతుంది. ఇది ప్రభుత్వ అసమర్థతనే. క్లియర్గా ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే కార్పొరేట్ వాళ్ళని ప్రోత్సహించి తల్లిదండ్రులను పీడించడానికి వాళ్ళే ఉసుగొలుపుతున్నట్టయితే